ఆపరేషన్ సింధూర్లో అద్భుతాలు సృష్టించిన యాంటీ డ్రోన్ సిస్టమ్ మచిలీపట్నంలోని వంగెనపూడి సముద్ర తీరంలో ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించిన బీచ్ ఫెస్ట్ లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ గౌరవాన్ని నిలబెట్టిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న యంత్ర వాహనం బీచ్ కు వచ్చిన పర్యాటకులు దాన్ని గురించి తెలుసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. మన ఊరు పండుగ ఘన అందరి పండుగ అన్న నినాదంతో మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మనసుల బీచ్ ఫెస్టివల్ 2025 విజయవంతంగా ముగిసింది. ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇది చూసేందుకు పర్యాటకులు ఎగబడ్డారు. ఆపరేషన్ సింధూర్లో మచిలీపట్నం పేరు వెలుగులోకి రావడంతో బెల్ కంపెనీ పాత్ర తెలుసుకొని అందరూ గర్వంతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశ సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్లను రంగంలోకి దించారు. ఇవి మన సైనికుల చేతిలో శక్తివంతమైన ఆయుధంగా పనిచేశాయి. శత్రు దేశం డ్రోన్లతో దాడులకు తెగబడిన సందర్భంలో మన మచిలీపట్నంలో తయారైన ఈ సిస్టమ్స్ వాటిని సమర్థవంతంగా కూల్చేశాయి. అందులో మన బెల్ కంపెనీ పాత్ర గర్వించదగినదని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. మచిలీపట్నం నిమ్మలూరు బెల్ యూనిట్లలో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ 100% పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇవి 2 విధాలుగా పనిచేస్తాయి. ఒకటి సాఫ్ట్ కిల్, రెండవది హార్డ్ కిల్. సాఫ్ట్ కిల్ అంటే శత్రుదేశం డ్రోన్ల సిగ్నల్స్ ను జామింగ్ చేసి వాటిని పనితీరు నిలిపివేయటం. హార్డ్ కిల్ అంటే లేజర్ కిరణాలతో నేరుగా డ్రోన్లను కూల్చివేయటం. బెల్ కేంద్రంలో తయారైన ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థలో ఉపయోగించిన పరికరాలు బెంగళూరు, హైదరాబాద్, పూణే బెల్ యూనిట్ల నుంచి తెచ్చి తుది రూపం ఇచ్చారు. ఒక్కొక్క దశలో ఖచ్చితంగా పరీక్షించి చివరకు 23 యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను సిద్ధం చేసి సైన్యానికి అప్పగించారు. ఇవి ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలలో పనిచేస్తున్నాయి. మచిలీపట్నంలో వరల్డ్ క్లాస్ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉండగా నిమ్మలూరులో యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అంబులెన్స్లు అవుతున్నాయి. మచిలీపట్నం వీరు పేరు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించడంలో బెల్ ఉద్యోగుల కృషి అమోఘమని పర్యాటకులు గర్వంగా చెబుతూ ఉన్నారు. దయచేసి మనతో చేతులు మనతో ఫాలో అవుతారు.